ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్యాస్ కొరతతో హోటల్స్ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. వార్ ఎఫెక్ట్తో జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కొరత కొనసాగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. హోటళ్ల మూసివేతతో వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక గ్యాస్ కొరత ప్రభావంపై కరీంనగర్ నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. ఎక్కడో ఎడారి దేశాల్లో జరుగుతున్న యుద్ధం కరీంనగర్ జిల్లాలోనూ ప్రభావితం చూపిస్తుంది. కరీంనగర్ జిల్లాలోని అనేక హోటళ్లు ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా వంటలు తగ్గించేశాయి. ప్రజెంట్ మనం కరీంనగర్ కమాన్ ఏరియాలోని స్వాగత్ హోటల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనకు ఎప్పుడు కిటకిటలాడే హోటల్ కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైంది. ఉన్నవాళ్ళు కూడా టీలు తాగుతున్నారు. ఎందుకంటే చాలా వరకు టిఫిన్స్, మీల్స్ ఇట్లాంటివి అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. కానీ ఈ గ్యాస్ కొరత కారణంగా వీళ్ళు దాదాపు మెనూలు అన్నీ తగ్గించేశారు. దీంతో చాలా కొరత ఏర్పడింది. తినేవాళ్ళు తగ్గిపోయారు. అదేవిధంగా మనకు వంట గ్యాస్ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఇట్లాంటి మీడియం సైజు హోటల్స్తో పాటు భారీ సైజు 5 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, తర్వాత టీ స్టాల్స్ ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న పకోడీ, బజ్జీ లాంటివి చేసుకుని బతికే చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వంటలు చేయాలంటే గ్యాస్ ఎంతో అవసరము. అదేవిధంగా వంట గ్యాసు, ఇళ్లలో వాడే డొమెస్టిక్ గ్యాస్తో పాటు మనకు కమర్షియల్ గ్యాస్ ఏదైతే మనకు నాన్ డొమెస్టిక్ ఉంటుందో, మనకు వ్యాపార అవసరాలకు వాడే గ్యాసు చాలా రోజులుగా సరఫరా తగ్గిపోయింది. బుక్ చేసుకున్న తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇవి రావడం లేదు. దీంతో హోటల్ వ్యాపారం పెద్ద ఎత్తున కూడా దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి హోటల్ యజమాని కావచ్చు, తర్వాత లోపల ఉన్న సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. దాదాపు అన్ని క్లోజ్ చేసి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, ఎన్ని రోజుల నుంచి ఉందని కనుక్కునేందుకు మనకు హోటల్ యజమాని ఉన్నారు. అన్న, ఏం పేరు, మీ పేరు ఏందన్న పరిస్థితి? భాస్కర్ నా పేరు. ఏంది గ్యాస్ కొరత ఎంతవరకు ఉంది? ముఖ్యంగా యుద్ధ ప్రభావం మీ మీద ఎంతకాలం నుంచి పడింది? ఇప్పుడు 1 వీక్ నుంచి సార్ గ్యాస్ రోజు మినిమం 5 సిలిండర్ కావాలి సార్. మాకు 5 రావాలంటే మాకు ఇప్పుడు 2 సిలిండర్లే వస్తున్నాయి. మిల్స్ బంద్ చేసినాము, పూరి కూడా బంద్ చేసేసినాము. బాగా వర్కర్లకి పని లేదు, గిరాక్ కూడా వాపస్ వెళ్ళిపోతున్నది. మెనూలో 70% తగ్గించేసినాము. ఓన్లీ ఇడ్లీ, దోశ మీదే హోటల్ రన్ అవుతుంది సార్. ఇప్పుడు ఈ 2 సిలిండర్లతోటి నడిపేయడానికి ఈ 2 వంటలు మాత్రమే చేస్తున్నారు? 2 వంటలు మాత్రమే నడుస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు ఈ ప్రభావం? మీరేమన్నా వేరే ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ఇంకా గ్యాస్ లేదు కాబట్టి ఇంకా వంటలు పెంచడానికి ఇంకేదైనా కట్టెల పొయ్యిలు కానీ ఇంకేదైనా ప్రత్యామ్నాయాలు? కరెంటుది ఆలోచన చేస్తున్నాం సార్. ఒక స్టీము తెచ్చి వాడుతున్నాం సార్. ఇప్పటికే ఏమనుకుంటారు, ఎంత మీకు ఆదాయం ఎంత గణనీయంగా పడిపోయింది? ఆదాయం అయితే వెళ్తలేదు సార్. వర్కర్లకు జీతాలు కూడా ప్రాబ్లం. ఇదే సిచ్యువేషన్ ఇట్లానే ఉంటే జీతాలు వేయడానికి కూడా కష్టం ఉంటుంది సార్. ఇట్లాంటి సిచ్యువేషన్ కరోనా టైంలో ఎదుర్కొన్నాం మనం. అప్పుడేమో వచ్చి కూర్చొని భోజనం చేయడానికి భయపడ్డారు. అప్పుడు అన్నీ ఉన్నా కూడా కరోనా భయం ఉండే. ఇప్పుడు వార్ భయం ఉంది. ఏమనుకుంటున్నారు, ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు ఈ పరిస్థితి? ఇది ఇలాగే కన్సిస్తే హోటల్ ఫీల్డ్కి బాగా దెబ్బ పడుతుంది సార్. ఎంత దాదాపు ఒక 50% తగ్గిందా గిరాకీ? 50% గిరాకీ తగ్గింది సార్. ఎన్ని సిలిండర్లు వాడితే మనకు రోజు సాధారణంగా? రోజుకు 4 సిలిండర్ కావాలి సార్. 4. మీరు బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వస్తున్నాయి? ఇప్పుడు ఇవాళ చెప్తే రేపు 4 అంటే సార్ 1 సిలిండర్ వేసింది సార్. ఇవాళ 1 సిలిండర్తో రన్ అవుతుంది సార్ ఇవాళ హోటల్. మరి రేపు అయితే రాదని చెప్పారు సార్ సిలిండర్. రేపు రాదని చెప్పారు సార్. మరి రేపటి పరిస్థితి అదే ఆలోచన చేస్తున్నాను సార్. ఏమైనా రేటు పెరిగిందా గ్యాస్ది? గ్యాస్ రేటు పెరిగింది సార్. అంతకుముందు ఎంత ఉండే, ఒక వారం క్రితం ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? అంతకుముందు 2100 ఉండేది సార్. ఇప్పుడు 2500 ఇస్తుంది. ఇప్పుడు గ్యాస్ తోటే మీ మొత్తం వంటలైనా ఏదైనా చేయాలి. ఇప్పుడు గ్యాస్ రావడం తగ్గిపోయింది. మీ వర్కర్ల మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది? మాకు ఇప్పుడు పని లేకుండా అయిపోతుంది. మాకు కూడా గిరాకీ లేదు. మేము కూడా అటుగానే నిలబడి ఉంటాము. ఇప్పుడు ఈ 2-3 రోజులు వస్తుంది. ఒక 100%లో 40% వరకే గిరాకీ ఉంటుంది. 60% తగ్గిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మాస్టర్లు కానీ మీరు కానీ వర్కర్లు? వాళ్ళ కింద, మా సార్ వాళ్ళ కింద ఒక 40 మంది పిల్లల దాకా ఉన్నాం. ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే మా గిరాకీ లేక అన్ని వంటలన్నీ తగ్గించేసినాం అంటున్నారు. ఇట్లనే భవిష్యత్తులో ఇంకో 15 రోజులు 20 రోజులు ఉందనుకో, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? నాకు ఏం లేదు. ఇక మేము అన్నానికి ఆకలికి నీళ్ళకు చచ్చిపోవడం అవుతుంది అంతే. వాళ్ళ వల్లనే మాకు ఇంత కైకిలి అనేది, మాకు ఇంత పైసలు అనేది దొరుకుతున్నాయి కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇదే పని లేకపోతే మేము ఎక్కడే పని చేయలేము కదా. మాకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది పని చేసుకో. ఏ వంట చేయాలన్నా గ్యాస్ కంపల్సరీ. కట్టెల పొయ్యితోటి కొన్ని పరిస్థితులలో కట్టెల పొయ్యిలు కూడా వాడుతున్నాం చూడవచ్చు. ఇప్పుడు మన ఇక్కడ సిలిండర్కి సంబంధించిన సిచ్యువేషన్ కూడా చూద్దాం. ఇక్కడ వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు, ఎన్ని సిలిండర్లు ఉన్నాయి, వీళ్ళ కిచెన్కి సంబంధించిన గ్యాస్ సెక్షన్ ఎట్లా ఉందో చూద్దాం. మనకి ఇక్కడ ఈ గ్యాస్ సంబంధించి ప్రజెంట్ ఇక్కడ మనకు ఒక 2 సిలిండర్లు మాత్రమే కనెక్షన్ ఇచ్చి ఉన్నాయి. మిగతా అన్ని పక్కన ఉన్నాయి. ఇదేంటిదన్నా?
కరెంట్ బాయిలర్ పాలు వేడి చేయడానికి కరెంట్ బాయిలర్ తెచ్చాం. బాయిలర్ వాడుతున్నారు. అంతకుముందు అది కూడా గ్యాస్తో వాడేవాళ్ళు. గ్యాస్ గుంట వాళ్ళు వాటర్కి ఒకటి అది ఒకటి మిషన్ తెచ్చాం సార్. అది వాటర్కి ఒకటి పాలకొకటి కరెంట్ తెచ్చి పెట్టుతున్నాం సార్. అది కూడా అక్కడ చూడండి సార్. ఏమన్నా ప్లాన్ చేస్తారా కట్టెలు కూడా తెచ్చి వంటలు చేసే అవకాశం? సార్ కట్టెలు పక్కన వాళ్ళకి అడిగాం సార్. అడిగితే కట్టెలతోనే చేసుకోమని ఇంకా అదే ప్లానింగ్ ఉంది సార్. ఇప్పుడు ప్రాసెస్ ప్లానింగ్ ఉంది సార్. ఓకే. మరి కట్టెలతో ఎట్లాంటి రిస్క్ ఉంటుంది సాధారణంగా? కట్టెలతో అంటే ఇప్పుడు ఇన్ని రోజులు గ్యాస్కి ఇదైంది సార్ మాస్టర్స్. పొగ కట్టెలతో అయితే ఇప్పుడు అలవాటు లేదు. ఇప్పుడు గ్యాస్తో అలవాటు నుంచి డైరెక్ట్ కట్టెలు అంటే ప్రాబ్లం అవుతుంది మాకు అని వర్కర్స్ కూడా అంటున్నారు సార్. పొల్యూషన్ అవుతుంది, వాతావరణం కూడా పొల్యూషన్ అవుతుంది. వాతావరణం కూడా పొల్యూషన్ అవుతుంది కట్టెలతో అయితే సార్. సురభి హోటల్ అయితే చాలా తీవ్రంగా పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు ఈ సిలిండర్లు అన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఇప్పుడు మనకు ఓనర్ చెప్తున్నది అంటే రోజు 4 నుంచి 5 సిలిండర్లు తాము వాడతాము, కానీ బుక్ చేస్తే ఒకటి మాత్రమే ఇస్తున్నారు. రేపు పూర్తిగా రాదని చెప్పి ఆల్రెడీ గ్యాస్ సప్లై నుంచి సమాచారం అందింది. దీంతో మేము వంట ఎట్లా చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. కట్టెల పొయ్యి మీద వండేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్తున్నారు. కొంత కరెంటు మీద పాలు వేడి చేయడం లాంటివి కరెంటు మీద వాడుతున్నప్పటికీ కూడా గ్యాస్ లేకపోతే మాత్రం హోటల్ రంగాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చూపుతుంది. ఇప్పటికే దీని మీద ఆధారపడి బతికే వర్కర్లు కావచ్చు, తర్వాత బయట నుంచి వచ్చే కస్టమర్లకు, ఎందుకంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఇంట్లో తింటారు కావచ్చు, కానీ వేరు ప్రాంతాల నుంచి కరీంనగర్కి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు భోజనం చేయాలన్నా ఛాయ్ తాగాలన్నా హోటల్కి రావాల్సిందే. అట్లాంటి అందరికీ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఇది కరీంనగర్ జిల్లాతో పాటు అటు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు. ఇంకో 3-4 రోజులు కనుక ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకింత దివాలా తీసి హోటల్ కూడా మూసివేసే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.